హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టేజిత్ మీడియా. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోగా, దర్శకుడు పుష్పబాబు తేన దర్శకత్వంలో తెరకెక్కుతున్న అవైటెడ్ సినిమాయే పెద్ది. భారీ రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా మంచి అంచనాలను సెట్ చేసుకుంది. ఇక సినిమా నుంచి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన చిక్రీ చిక్రీ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక నెక్స్ట్ సాంగ్ ఒక మాస్ సాంగ్ అని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సాంగ్ కోసం ఎప్పటి నుంచో అభిమానులు ఎదురు చూస్తుండగా ఈ సాంగ్ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ వినిపిస్తుంది. నిజానికి ఆ రోజు సాంగ్ పై అప్డేట్ వస్తుందని కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. అలాగే మార్చి మొదటి వారంలోనే ప్రతి రెండో సాంగ్ కూడా బయటకు వస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇక మరి దానిపైన అధికారిక క్లారిటీ ఏమైనా వస్తుందో ఏమో వేచి చూడాలి. ఇక ఈ సాంగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. ఇక ఈ సినిమాలో జగపతి బాబు, శివరాజ్ కుమార్ తదితరులు నటిస్తుండగా ఈ సినిమాను ఉర్దూ సినిమా ద్వారా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమా ఏప్రిల్ 30న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి రెడీ అవుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోగా, దర్శకుడు పుష్పబాబు తేన దర్శకత్వంలో తెరకెక్కుతున్న అవైటెడ్ సినిమాయే పెద్ది. భారీ రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా మంచి అంచనాలను సెట్ చేసుకుంది. ఇక సినిమా నుంచి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన చిక్రీ చిక్రీ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక నెక్స్ట్ సాంగ్ ఒక మాస్ సాంగ్ అని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సాంగ్ కోసం ఎప్పటి నుంచో అభిమానులు ఎదురు చూస్తుండగా ఈ సాంగ్ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ వినిపిస్తుంది. నిజానికి ఆ రోజు సాంగ్ పై అప్డేట్ వస్తుందని కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. అలాగే మార్చి మొదటి వారంలోనే ప్రతి రెండో సాంగ్ కూడా బయటకు వస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇక మరి దానిపైన అధికారిక క్లారిటీ ఏమైనా వస్తుందో ఏమో వేచి చూడాలి. ఇక ఈ సాంగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. ఇక ఈ సినిమాలో జగపతి బాబు, శివరాజ్ కుమార్ తదితరులు నటిస్తుండగా ఈ సినిమాను ఉర్దూ సినిమా ద్వారా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమా ఏప్రిల్ 30న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.